కొందరు నాన్ వెజ్ తింటుంటారు. నాన్ వెజ్ తినేటప్పుడు రైసు, నాన్ వెజ్ కలిపి తినకూడదు. హ్మ్. కార్బోహైడ్రేట్ రైసు, నాన్ వెజ్ అనేది ప్రోటీను. సైంటిఫిక్‌గా ప్రోటీను, కార్బోహైడ్రేట్ కలిసినప్పుడు బాడీ ఎసిడిక్ అయిపోతది. ప్రాపర్‌గా డైజెషన్ అవ్వదు. అందువలన వాళ్ళకి హెవీనెస్ వస్తది, పొట్టలొస్తుంటాయి. అలా కాకుండా ఓన్లీ తీసుకున్నారనుకోండి ఫుడ్డు, ఓన్లీ అది తింటే ప్రాబ్లమ్ ఉండదు. అలాగే పెరుగన్నం తినకూడదు. మజ్జిగన్నం తినాలి. పెరుగు ప్రోటీను, రైసు కార్బోహైడ్రేటు ఈ 2 కాంబినేషన్ వలన కూడా పొట్టలొస్తాయి. కొందరికి కఫం వస్తది పెరుగు వలన కూడా. కఫం సరిగ్గా మనకు ఇది మిల్క్ ప్రొడక్ట్స్ సరిగ్గా డైరీ ప్రొడక్ట్స్ సరిగ్గా మనకు డైజెషన్ కావు. ఎలర్జీ వస్తది. మనకి తల్లిపాలు తాగిన తర్వాత 3 సంవత్సరాలు దాటిన తర్వాత వాటిని డైజెస్ట్ చేసే ఎంజైమ్ ఉండదు. కాబట్టి పెరుగు కన్నా చిలికిన మజ్జిగ బెస్టు. అది కూడా వేసవి కాలం తీసుకోవడం మంచిది. వర్షాకాలం, చలికాలం మిల్క్ పౌడర్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిది.